సావిత్రి ప్రేక్షకులు అమ్మ చేతి వంటికి స్వాగతం. ఈవేళ మీకు అందరికీ ఇష్టమైన చిరుతిండి కరకరలాడే జంతికలు చూపిస్తాను. మామూలుగా మినప్పిండి బియ్యపిండి కలిపి చేసే జంతికలు లేదా మురుకులు అందరికీ తెలుసు. పెసరపప్పు బియ్యపిండి కలిపి ఎంతో రుచిగా వండే జంతికలు చేయొచ్చు. తెలుసా? సరే, ఎలా చేయాలో చూద్దాం. పెసరపప్పు మెత్తగా కుక్కర్లో ఉడికించుకుని అందులో తగినంత బియ్యపిండి, ఉప్పు, కారం, వెన్న, నువ్వులు వేసి కలపాలి. నూనె వేడెక్కాక జంతికల గొట్టంలోకి వేసి నొక్కడమే. ఇదివరకు గొట్టాలు చాలా బరువుగా నొక్కడానికి చేతులు నొప్పులు పుట్టేలా ఉండేవి. ఇప్పుడు ఇటువంటి స్టీలు వచ్చాక సుఖంగా ఉంది. కరకరలాడుతూ చూడడానికి తినడానికి కూడా బాగుండే ఈ వెరైటీ జంతికలు చేసేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు.